తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ ముందే షాక్. సాధారణంగా పండుగల సమయంలో ఉద్యోగులకు జీతాల పెంపు, బోనస్ వంటి శుభవార్తలు వస్తాయి. కానీ ఈసారి తెలంగాణలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. పెంపులు కాకుండా ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించడం సంచలనం రేపుతోంది. ఇప్పటికే హైడ్రా సిబ్బంది జీతాల్లో కోతలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా గురుకులాల ఉపాధ్యాయులు సిబ్బందిపై కత్తెర వేసింది. గురుకులాల్లో పరిస్థితి: కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులు పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. కాని ప్రభుత్వం ఆ ఆందోళనను తగ్గించకుండా వారిపై కక్షపూరితంగా జీతాలను తగ్గించింది. జూనియర్ లెక్చరర్ యొక్క జీతాన్ని 35,000 రూపాయల నుండి 23,400 రూపాయలకు తగ్గించారు. పీజీటీ యొక్క జీతమును 31,395 రూపాయల నుండి 18,200 రూపాయలకు తగ్గించారు. టీజీటీ యొక్క జీతమును 28,660 రూపాయల నుండి 18,200 రూపాయలకు తగ్గించారు. అంటే ఒక్కో ఉద్యోగికి సగటున 5,000 రూపాయల నుండి 13,000 రూపాయల వరకు కోత విధించారు. డ్రైవర్ల కంటే తక్కువ జీతం: ఉన్నతాధికారుల వద్ద పనిచేసే డ్రైవర్ల జీతం 19,500 రూపాయలు ఉండగా, విద్యార్థులకు బోధించే టీచర్ల జీతం కేవలం 18,200 రూపాయలుగా నిర్ధారించడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. అవుట్సోర్సింగ్ విభాగంలో అసిస్టెంట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, కంప్యూటర్ టీచర్లు, కుక్కులు, పీడీలు, పీఈటీలు వంటి సిబ్బందికి కూడా భారీగా జీతాలు తగ్గించబడ్డాయి. తెలంగాణ మైనారిటీ గురుకుల సొసైటీలో 204 గురుకులాల్లో సుమారు 3,756 మందిని కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానంలో నియమించారు. కేసీఆర్ ప్రభుత్వం వీడికి 30% పీఆర్సీ వర్తింపజేసింది. కాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ జీతాలను తగ్గించడంతో వివాదం చెలరేగింది. పండుగ ముందే ఉద్యోగుల జేబులకు కత్తెరవేస్తున్న ప్రభుత్వ నిర్ణయం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.